హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మీకు ఇప్పటికే రీజనింగ్ సంబంధించినటువంటి డైరెక్షన్స్ టాపిక్ మీద ఒక వీడియో అప్లోడ్ చేశాను. క్వశ్చన్ని మనం ఎలా ఈజీగా చేయాలో మీకు అక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆ వీడియోలో చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏవైతే ఉందో దాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక ఈ వీడియోలో రీజనింగ్లోని ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎగ్జామ్స్లో వస్తున్నవి. గత సంవత్సరం మనకి ఎగ్జామ్స్లో కూడా అడిగారు కాబట్టి ఈ టాపిక్ కూడా నేర్చుకుందాం. మీకు ఏంటంటే ఈ రీజనింగ్ సంబంధించి చాప్టర్స్ వైజ్గా ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి వాటి మీద మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ అంటే ఒక్కొక్క చాప్టర్ని తీసుకొని మీకు రీజనింగ్ అనేది వివరిస్తాను. ఎగ్జామ్ ఇక 7 రోజుల్లో ఉంది, ఇక 1 వీక్ ఉంది టైము అన్నప్పటి నుంచి మీకు పేపర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోద్ది. ఓకేనా? రీజనింగ్లో ఈజీగా అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మ్యాథ్స్కి సంబంధించి అయితే మీకు ప్రతిరోజు ఈవినింగ్ 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఒకసారి ఆ టైంలో మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఇక ఈ వీడియోలో ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ అని చెప్పాను కదా, ఇది చాలామంది నార్మల్ ప్రాసెస్లో చేస్తే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కానీ దీంట్లో నేను కొన్ని విషయాలు చెప్తాను. వీడియో చివరి వరకు ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చివరిలో కొన్ని విషయాలు చెప్తాను. ఈ యొక్క ఓవరాల్గా ఇక్కడ మీకు చెప్పే క్వశ్చన్స్ అన్నిటిని బట్టి కొన్ని విషయాలు చెప్పాలి. సో అవి మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? అవన్నీ మీకు చివరి దాకా ఈ క్వశ్చన్స్ అన్ని చేసినాక చెప్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ అనిల్ ఈజ్ 14th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ అండ్ 23rd ఫ్రమ్ ది రైట్ ఎండ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది రో? ఒక విద్యార్థుల వరుసలో అనిల్ ఎడమ చివరి నుండి 14వ స్థానంలో మరియు కుడి చివరి నుండి 23వ స్థానంలో ఉన్నాడు. ఆ వరుసలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కనుక్కోవాలి. ఓకేనా? దీంట్లో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నార్మల్గా అందరూ ఎలా చేస్తారు అనేది చెప్తాను చూడండి. అనిల్ కంటే ముందు ఎడమ వైపున ఎంతమంది ఉంటారు? అనిల్ అనే వ్యక్తి ఎడమ చివరి నుండి 14వోడు. ఎడమ చివరి నుంచి ఇటు నుంచి 14వోడు అంటే ఇతని కంటే ముందు, అనిల్ కంటే ముందు ఎడమ వైపున ఎంతమంది ఉంటారు? 13 మంది ఉంటారు. తర్వాత అనిల్ తర్వాత కుడివైపున 22 మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఎందుకంటే కుడి చివరి నుండి 23వ వాడు అంటే అనిల్కు కుడివైపున 22 మంది ఉంటారు. అతను 23వ వాడైతే 22 మంది ఉంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, 22. ఓకేనా? ఇప్పుడు మొత్తం విద్యార్థులు టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అనిల్ యొక్క ఎడం వైపున ఉన్నవారు. అనిల్కి ఎడం వైపున ఎంతమంది ఉన్నారు? 13 మంది ప్లస్ అనిల్ ఒకడు కాబట్టి 1 ప్లస్ అనిల్కి కుడివైపున ఉన్నవారు ఎంతమంది? 22 మంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడండి. 13 ఒక 22 ఎంత? 35. 35 ఒకటి 36. ఆన్సర్ ఎంత? 36. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. దీనికి సింపుల్ నేను చెప్పే ఫార్ములా మీరు రాసుకోండి. ఇక్కడ కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఓకేనా? అదేంటంటే ఎడమ వైపు కుడివైపు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సింపుల్గా ఈ ఫార్ములా రాసుకోండి. దీన్ని బట్టి చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అసలు మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఇచ్చినట్టు రాసుకోవడమే. ఓకేనా? ఇక్కడ 14వ వాడు తనకు ముందు 13 మంది, కుడివైపున 23వ వ్యక్తి అంటే తనకు ముందు 22 మంది ఉంటారు. ఇదంతా అవసరం లేదు. సింపుల్గా ఈ ఫార్ములా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే లెఫ్ట్. ఇక్కడ చూస్తే ఎడమ చివరి నుంచి ఎన్నో స్థానం? 14వ స్థానం. 14 ప్లస్ రైట్ సైడు 23rd -1 అయిపోయింది. 23 నుంచి ఒకటి తీసేస్తే 22. 14 ఒక ప్లస్ 22 మొత్తం ఎంత? 36 అయిపోయిందా? సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఈ ఫార్ములా రాసుకోండి. మీ నోట్స్లో ఒకసారి రాసుకోండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 36. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్ కిరణ్స్ ర్యాంక్ ఈజ్ 19th ఫ్రమ్ టాప్. వాట్ ఈజ్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్? ఓకేనా? సేమ్ ఇప్పుడు ఏ విధైతే ఫార్ములా వాడో అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడుతున్నాను. ఓకేనా? 45 మంది విద్యార్థులు ఉన్న ఒక క్లాసులో కిరణ్ ర్యాంకు పై నుంచి 19వ స్థానం, కింద నుండి అతని ర్యాంక్ ఎంత? ఇప్పుడు బిఫోర్ చూసిన క్వశ్చన్ ఏంటి? రైటు లెఫ్ట్. ఇక్కడేంటి? టాపు బాటము, పైన క్రింద. సేమ్ అదే ప్రాసెస్.
పైన కింద అన్న, లెఫ్ట్ రైట్ అన్న, బ్యాక్ ఫ్రంట్ అన్న సేమ్ ఇదే ఫార్ములా. టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో బ్యాక్ ఫ్రంట్ అంటే బ్యాక్ ప్లస్ ఫ్రంట్ -1, టాప్ బాటమ్ అంటే టాప్ ప్లస్ బాటమ్ -1, సేమ్ అంతే. అవి మాత్రమే పేర్లు మాత్రమే మారుతాయి. ఇప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఏమన్నారు, బాటమ్ ప్లస్ టాప్ ప్లస్ -1 కదా. ఇప్పుడు టోటల్ ఇచ్చారు మనకి 45, ఇచ్చినట్టు రాసుకోండి. తర్వాత కిరణ్స్ ర్యాంక్ ఈజ్ 19th ఫ్రమ్ ది టాప్. బాటమ్ తెలియదు మనకి, టాప్ తెలుసు ఎంత 19 -1. కనుక్కోమంది ఏంటి, కింద నుండి అతని ర్యాంక్ ఎంత, ఈ బాటమ్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు 19 నుంచి -1 తీసేస్తే ఎంత 18 ఉంటుంది. ఈ 18 45 కల్లి తీసుకొస్తే 45 -18 అవుతుంది. 45 -18 ఈక్వల్ టు బాటమ్. ఇప్పుడు 45లోంచి 18 తీసేయండి. ఎంత అండి, 45లోంచి 18 తీసేస్తే వచ్చేది ఎంత మనకి 27. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 27. ఓకేనా. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. బాటమ్ టాప్ అయినా బ్యాక్ ఫ్రంట్ అయినా లెఫ్ట్ రైట్ అయినా ఇదే ఫార్ములా. చివర మైనస్ ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి, ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఏ ఈజ్ ద 10th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ బి ఈజ్ ది 9th ఫ్రమ్ ది రైట్. ఇఫ్ దే ఆర్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ ఏ బికమ్స్ 15th ఫ్రమ్ ది లెఫ్ట్, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ది రో. బాలుర వరుసలో ఏ ఎడమ నుంచి 10వ స్థానంలో, బి కుడి నుంచి 9వ స్థానంలో ఉన్నారు. వారు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే ఏ ఎడమ నుంచి 15వ స్థానాన్ని చేరుకుంటాడు. ఆ వరుసలో మొత్తం ఎంతమంది బాలురులు ఉంటారు. ఓకేనా. ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి, ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్గా ఇక్కడ కూడా సింపుల్ చేసే పద్ధతి చెప్తున్నాను. టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనకి న్యూ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఓకేనా. ఏ కొత్త స్థానం ఎంత, ఇక్కడ మనకి ఏ అనేవారు ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఏ ఎడమ నుంచి 15వ స్థానం, ఇక్కడ 10వ స్థానం అయితే 15వ స్థానానికి వచ్చారు. ఆ కొత్త స్థానం ఏదైతే ఉందో దాన్ని రాసుకోవాలి. ప్లస్ అదేవిధంగా ఓల్డ్ పొజిషన్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఓల్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ బి ఉన్నారు కదా, బికి సంబంధించి 9వ స్థానమే కాబట్టి ఆ 9 రాసుకున్నాను. చివర -1 అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఏమన్నారు మనకి ఓల్డ్ స్థానం న్యూ స్థానం అని వచ్చాయి అంతే. టాప్ బాటమ్ ప్లేస్లోకి ఓల్డ్ న్యూ అని వచ్చాయి అంతే. ఓకేనా. 15 + 9 -1 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 9లోంచి 1 తీసేస్తే 8. ఓకేనా. 15 + 8 ఎంత 23. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 23. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం వేరుగా ఉంటుంది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఒక వరుసలో సురేష్ ఎడమ నుంచి 11వ స్థానంలో, రమేష్ కుడి నుండి 17వ స్థానంలో ఉన్నారు. వారు స్థానాలు మార్చుకున్నాక సురేష్ ఎడమ నుండి 22వ స్థానంలోకి వచ్చాడు. సురేష్ అనేవాడు 22వ స్థానంలోకి వచ్చాడు. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు, సురేష్ ఎడమ నుండి 11వ స్థానం, సురేష్ ఎడమ నుండి 22వ స్థానంలోకి వచ్చాడు. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. రమేష్ కుడి నుండి కొత్త స్థానం ఎంత, రమేష్కి సంబంధించి అడిగారు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సురేష్ మార్పు ఎంత అనేది కనుక్కోవాలి. సురేష్ మార్పు ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడమ నుండి 11వ స్థానంలో ఉన్న వ్యక్తి 22వ స్థానంలోకి వచ్చాడు. అంటే 22 - 11 చేస్తే 11. మార్పు ఎంత వచ్చింది, 11 అనేది వచ్చింది. ఈ మార్పు అనేది అట్లా ఉంచుకుంటే, ఇప్పుడు రమేష్ కొత్త స్థానం కనుక్కోవాలి అంటే రమేష్ కొత్త స్థానం న్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి రమేష్ పాత స్థానం ఏంటి, రమేష్ పాత స్థానం తర్వాత ఇక్కడ ఏదైతే మార్పు వచ్చిందో ఈ మార్పుని యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రమేష్ యొక్క పాత స్థానం రమేష్ కుడి నుండి 17వ స్థానం అన్నారు కదా, ఇది పాత స్థానం. ఆ 17 ప్లస్ మనకు వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉంటుందో, వీళ్ళు మారిన తర్వాత సురేష్ మారిన తర్వాత 22, 11 నుంచి 22కి వచ్చాడు కాబట్టి డిఫరెన్స్ 11, కాబట్టి ఆ 11ని యాడ్ చేసుకోవాలి. 17 + 11 మొత్తం ఎంత 28. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 28. ఓకేనా. ఇక్కడ సురేష్ గురించి మారాడు, తర్వాత సురేష్ స్థానం 11 నుంచి 22కి వచ్చింది, కానీ అడిగింది రమేష్కి సంబంధించిన కొత్త స్థానం కాబట్టి అప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. 50 మంది విద్యార్థుల వరుసలో రవి ఎడమ నుండి 15వ స్థానంలో, అమిత్ కుడి నుండి 18వ స్థానంలో ఉన్నారు. రవి అమిత్ల మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, మధ్య అంటే ఏంటి, బిట్వీన్ అనమాట. బిట్వీన్ అని అడిగితే చేయాల్సింది ఇక్కడ ఒకటి చెప్తాను, అది కూడా మీరు రాసుకోండి. బిట్వీన్ అని కానీ అడిగితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అన్నాం. సో అదొకటి. ఇక్కడ చెప్పేది ఏంటంటే బిట్వీన్. ఓకేనా. బిట్వీన్ అని చెప్పేసి అడిగితే గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఈక్వల్ టు టోటల్ మైనస్
లెఫ్ట్ ప్లస్ రైట్ అంతే. ఓకేనా, టోటల్ మైనస్ లెఫ్ట్ ప్లస్ రైట్. ఇప్పుడు బిట్వీన్ అనేది మనం కనుక్కోవాలి. మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు రవి అమిత్ల మధ్య ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇచ్చారు 50 మైనస్ రవి ఎడమ నుండి 15 స్థానం, అమిత్ కుడి నుంచి 18 స్థానం. అవి రాసేసుకోండి. 15 ఒక 18 ఎంత 20 23 తర్వాత 33 అంతే కదా, 33. ఈ 33 50లోంచి తీసేయండి. 50 మైనస్ 33 ఎంత 17. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 17. ఓకేనా, బిట్వీన్ ఈక్వల్ టు టోటల్ మైనస్ లెఫ్ట్ ప్లస్ రైట్. ఇది కూడా రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తున్నాయి, జాగ్రత్తగా రాసుకోవాలి. ఓన్లీ టోటల్ ఈక్వల్ టు టాపు ప్లస్ బాటమ్ -1 అక్కడతో ఆగిపోవద్దు. చాలామంది అవే చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. 40 మంది విద్యార్థులున్న వరుసలో వికాస్ ఎడమ నుండి 24వ స్థానంలో, దీపక్ కుడి నుండి 22వ స్థానంలో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? వారిద్దరి మధ్య, ఓకేనా, బిట్వీన్, ఓకేనా, వారిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? ఈ క్వశ్చన్కి బిఫోర్ చెప్పినటువంటి క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటనేది జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. ఓకేనా, క్వశ్చన్ సేమ్గా అనిపిస్తుంది. 40 మంది విద్యార్థులున్న వరుసలో వికాస్ ఎడమ నుండి 24వ స్థానంలో, దీపక్ కుడి నుండి 22వ స్థానంలో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఓకేనా, సేమ్ ఇదే క్వశ్చన్ లాగా బిఫోర్ చెప్పినటువంటి క్వశ్చన్ కూడా సేమ్ ఇదే క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ వేరు. ఈ క్వశ్చన్కి మనం బిఫోర్ చెప్పినటువంటి క్వశ్చన్లో టోటల్ మెంబర్స్ ఎంత 50 అంతే కదా. లెఫ్ట్కి 15 మంది, ఓకేనా, లెఫ్ట్ సైడు 15 అని ఇచ్చారు నెంబరు. రైట్కి వచ్చేసరికి 18 ఇచ్చారు. మొత్తం కూడితే ఎంత వచ్చిందండి మనకి 33. అంటే 50 కంటే గ్రేటర్ దానా లెస్ దానా? తక్కువ. 50 కంటే 33 అనేది తక్కువ. అందువల్ల మనకి అక్కడ ఏం వాడాం, మనకి అక్కడ టోటల్ మైనస్ లెఫ్ట్ ప్లస్ రైట్ వాడాం. ఓకేనా, ఏంటి 50 కంటే తక్కువే ఉంది మొత్తం ఇదంతా టోటల్ కూడినా కూడా. కానీ ఈ క్వశ్చన్ చూడండి, 40 మంది విద్యార్థులున్న వరుసలో అంటే టోటల్ 40 మెంబర్స్ అయితే మనకి ఎడమ నుండి ఎంత 24 అండ్ కుడి నుండి ఎంత 22. 24 + 22 ఎంత 46. మనకు ఉందెంత 40, కానీ వీళ్ళు ఒకరిని ఒకరు దాటిపోయారు. అప్పుడు ఇక్కడ 46 వచ్చింది, ఒకరినొకరు దాటిపోయారు. ఇలాంటి కండిషన్ అప్పుడు మనకిచ్చిన టోటల్ మెంబర్స్ కంటే లెఫ్ట్ రైట్ విలువ ఎక్కువగా ఉంటే మీరు రాసుకోవాల్సిన ఫార్ములా చూడండి ఏంటంటే లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ టోటల్ -2. ఓకేనా, జస్ట్ 4 ఫార్ములాసే ఉంటాయి. మీకు 3 అని చెప్పాను కదా, ఓవరాల్గా ఒక 4 ఫార్ములాస్ మీకు చివరిలో చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇవి రాసుకొని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకి టోటల్ కంటే మనకి లెఫ్ట్ రైట్ విలువలు ఎక్కువ అయిపోతే ఒకరినొకరు దాటిపోతున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భంలో మనకి లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ టోటల్ -2 అనేది రాసుకోవాలి. దీన్ని బట్టి మనం చెయ్యాలి. ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ ప్లస్ రైట్ లెఫ్ట్ అంతా రైట్ అంతా 24 + 22 ఎంత 46 మైనస్ టోటల్ విలువ ఎంత 40 అండ్ -2. 46 నుంచి 40 తీసేస్తే ఎంత 6 లోంచి మరలా -2 తీసేస్తే 4. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చివరిలో ఫార్ములాస్ రాస్తాను, వాటన్నింటిని చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వరుసలో రోహిత్ ఎడమ నుండి 12వ స్థానంలో, మోహిత్ కుడి నుండి 15వ స్థానంలో ఉన్నారు. వారిద్దరి మధ్య 6 వ్యక్తులు ఉంటే ఆ వరుసలో ఉండగలిగే కనిష్ట వ్యక్తుల సంఖ్య ఎంత? ఇది కూడా మీరు రాసుకోవాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా ఈజీయే. ఓకేనా, మీకు ఒకవేళ వినకపోతే కొత్తగా ఉంటుంది, వింటే ఆల్రెడీ ఈ క్వశ్చన్ని మీరు ఈజీగానే చేస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే టోటల్ ఇక్కడ కూడా కనుక్కోవాల్సింది కనిష్ట టోటల్. ఓకేనా, మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్, కనిష్ట వ్యక్తుల సంఖ్య అన్నారు. కనిష్టమా గరిష్టమా మినిమమా మ్యాక్సిమా అనేది చూసుకోవాలి మీరు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మినిమం టోటల్ అంటే మినిమం టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ బిట్వీన్ -2. ఓకేనా, ఏంటి కనిష్టం గరిష్టం అడిగితే దానికి వాడాల్సినటువంటిది ఈ ప్రాసెస్. ఓకేనా, మినిమం టోటల్ కనుక్కోవడానికి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్. లెఫ్ట్ మనకి 12, రైట్ 15, 12 ఒక 15 27 మైనస్
బిట్వీన్ మధ్య, వారిద్దరి మధ్య 6 వ్యక్తులు ఉన్నారు కాబట్టి 6 రాసుకున్నాను. -2 -6 -2 -8 అవుతుంది. 27 - 8 అంటే 19. అంతే కదా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు కనిష్టం చూసాం, నెక్స్ట్ గరిష్టం మీద కూడా అడుగుతారు. ఈ క్వశ్చన్ చూడండి. 39 మంది బాలులు ఉన్న వరుసలో ఏ ఎడమ నుండి 17వ స్థానంలో, బి కుడి నుండి 19వ స్థానంలో ఉన్నారు. సి అనే వ్యక్తి ఏ మరియు బిల సరిగ్గా మధ్యలో కూర్చుంటే ఎడమ చివరి నుండి సి స్థానం ఎంత? ఎడమ చివరి నుండి సి స్థానం. ఓకేనా. ఎడమ చివరి నుంచి సి స్థానం అంటే ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే, 2 స్థానాలు ఒకే వైపు మార్చుకొని, ఏవైతే 2 స్థానాలు ఉంటాయో ఆ 2 స్థానాలను ఒకే వైపు మార్చుకొని సగటు ఏదైతే ఉంటుందో ఆ సగటుని కట్టాలి. ఓకేనా. ఎలా అంటే ఇప్పుడు ఏ ఎడమ నుండి 17వ స్థానం అండి. ఏ అనేవాడు ఎడమ నుండి 17వ స్థానం. అలాగే బి కూడా ఎడమ నుండి ఎన్నో స్థానమో చూడాలి. ఓకేనా. బికి మనకు కుడివైపు ఇచ్చారు. ఏంటి, బి కుడివైపు నుండి 19వ స్థానంలో ఉన్నారు. బి కుడివైపు 19వ స్థానంలో ఉన్నారు అంటే మనకి బి ఎడమ నుండి ఎన్నో స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలి. ఎన్నో స్థానం తెలుసుకోవాలంటే టోటల్ మైనస్ రైట్ ప్లస్ 1 చేస్తే వచ్చేస్తుంది కదా. దేన్ని బట్టి, టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఉంది కదా, దాన్ని బట్టి చేస్తే మనకి బి యొక్క ఎడమ స్థానం కూడా వస్తుంది. టోటల్ మైనస్ రైట్ ప్లస్ 1, టోటల్ ఎంత మనకి 39. ఇక్కడ ఇచ్చినటువంటి 39 మైనస్ రైట్ ఎంత, ఇక్కడ ఇచ్చారు 19. 39 - 19, 39 - 19 అంటే ఇక్కడ మీకు 20 వస్తుంది. ప్లస్ 1 అంటే 21. అంటే బి యొక్క లెఫ్ట్ సైడ్ 21. ఓకేనా. బి యొక్క లెఫ్ట్ సైడ్ 21, ఏ యొక్క లెఫ్ట్ సైడ్ 17. వచ్చినటువంటి 2 లెఫ్ట్ సైడ్ 1 ప్లస్ లెఫ్ట్ సైడ్ 2, యావరేజ్ కనుక్కోవడానికి 2 కాబట్టి /2 వేసుకుంటాం. అంటే 17 + 21/2. 17 అంటే 28, 38/2 ఎంత, 2 1 2 19. అంతేగా, 2 1 2 19. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ కనుక్కోమంది ఎడమ చివరి నుండి సి స్థానం ఎంత అంటే మనకి ఇచ్చినటువంటి ఏబీలకు సంబంధించినటువంటి ఒకే సైడ్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ కట్టి ఆ యావరేజ్ ఏదైతే వస్తుందో అదే మనకి సి యొక్క చివరి స్థానం, చివరి నుండి సి యొక్క స్థానం. ఓకేనా. ఈ క్వశ్చన్ ఇలా చేయాలి. మినిమం పొజిషన్ ఈక్వల్ టు లెఫ్ట్ 1 ప్లస్ లెఫ్ట్ 2/2 ఫార్ములా అది. ఓకేనా. సారీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు గరిష్టం అన్నారనుకోండి, అది కాదు, ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం చేసిన అన్నిటి గురించి ఒక్కొక్క ఫార్ములా ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ రైటు అని చెప్పేసి ఇచ్చి మనకి టోటల్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 రాసుకోండి. నెక్స్ట్ మనకి కనిష్టం గురించి చూసాం ఇప్పుడే. కానీ కనిష్టం మినిమం టోటల్ ఏంటి, మినిమం టోటల్ అని చెప్పేసి అడిగితే అక్కడ మనం వాడాల్సినటువంటి ఫార్ములా మినిమం టోటల్. సో మినిమం టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ బిట్వీన్ -2. లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ బిట్వీన్ -2. ఓకేనా. మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇట్లా లెఫ్ట్ రైట్ ఇట్లా ఇచ్చేసి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఖచ్చితంగా మీకు టోటల్ ఇస్తాడు, లెఫ్ట్ రైట్ కూడా ఇస్తాడు. ఓకేనా. సో దాన్ని బట్టి మనకి మిడిల్ బిట్వీన్ కనుక్కోవాలంటే బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ టోటల్ -2. ఓకేనా. ఇది ఎప్పుడు మనకి టోటల్ విలువ అనేది లెఫ్ట్ రైట్ కూడితే దానికంటే ఎక్కువగా ఉంటే, అంటే టోటల్ 40 వచ్చింది ఇందాకలా, కానీ రెండింటిని కూడితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడితే 46 వచ్చింది. అంటే టోటల్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు -2 అనేది వస్తుంది. అదే టోటల్ 50 ఉంది. ఇంకొక క్వశ్చన్ చూస్తాం. టోటల్ 50 ఉంది, రెండింటిని కూడితే మనకు 33 మాత్రం వచ్చింది. అంటే టోటల్ విలువ కంటే, టోటల్ సంఖ్య కంటే మనకి లెఫ్ట్ రైట్ కూడితే తక్కువ ఉంది. కాబట్టి అప్పుడు మనం వాడాల్సింది ఏంటి, అప్పుడు బిట్వీన్ మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే మనకు అక్కడ వాడాల్సినటువంటి ఫార్ములా టోటల్ మైనస్ లెఫ్ట్ ప్లస్ రైట్. ఓకేనా. ఈ 4 ఫార్ములాస్ ఏనండి చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం కష్టంగా ఉంటే 1-2 సార్లు చూడండి. ఈ ఫార్ములా వస్తే జస్ట్ మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఇవి గుర్తుండాలి మీకు అంతే.
ఓకేనా. మీరు నార్మల్ ప్రాసెస్లో వెళ్తే చాలా ఇంకా కష్టంగా ఉంటుంది. సో ఇలాగ మీరు ఈ 4 ఫార్ములాస్ గుర్తుంచుకోగలిగితే ప్రతి క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఈ వీడియో కింద మీకు ఇంకా రీజనింగ్కి సంబంధించినటువంటి కోడింగ్ డీకోడింగ్ కానీ, తర్వాత కొంతమంది అడిగారు ఏదైతే సర్కిల్ ఈ పజిల్స్కి సంబంధించి అడిగారు. సర్కిల్ ఒకటి, ఇంకోటి ఒక లైన్ ఇస్తారు, లైన్ మీద వరుసగా ఒక 7 నించున్నారు, నార్త్ వైపు చూస్తున్నారు, ఇలాంటివి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇవి మీకు వరుసగా వాటికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. ఓకేనా. మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కింద ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి జాబ్ బాక్స్ 360 అనే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇటు వాట్సాప్కి సంబంధించి కూడా జాబ్ బాక్స్ 360 అని ఉంటుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏవైతే ఫార్ములాస్ చెప్పానో అవి రాసుకోండి. ఎక్కడ ఎలా వాడాలో కూడా చెప్పాను. ఆ క్వశ్చన్ తీసుకొని ఈ ఫార్ములాస్ చెయ్యండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.